మన చూపు అంతా కిందే. కింద చూసేది ఏంటో తెలుసా? జంతువుల్లో ముఖ్యమైనది భలే స్పీడ్గా చెప్పేస్తున్నారు. అది ఎప్పుడు కిందే చూస్తుంది. దాని జన్మలో ఎప్పుడు పుట్టింది మొదలుకొని చచ్చే వరకు పైకి చూడటం ఎరగదు. ఎప్పుడు కిందే బుర్ర అనుకుంటూ ఆ కిందే అసహ్యంగా ఆ కంపును మురుకును వీటన్నిటిని వెతుక్కుంటూ బురద ఎక్కడుందో అక్కడే నివసిస్తుంది అది. కానీ ఎప్పుడు చూస్తుంది పైకి? దాన్ని పట్టుకునేవాడు పట్టుకుని కాళ్ళు కట్టి అటొకడు ఇటొకడు మెడ మీద పెట్టుకున్నప్పుడు అది ఇలా ఆపోజిట్ పడుతుంది. ఎప్పుడైతే ఆపోజిట్గా అయిందో పైకి చూసి అమ్మ బాబోయ్ ఇంత ఆకాశం ఉందా, ఇంత సృష్టి ఉందా అని అప్పుడు తెలుసుకుంటుంది. ప్రాణం పోయేటప్పుడు లాస్ట్లో కిందకు చూస్తే అంతే గతి. కిందకు చూడకూడదు. ఎక్కడ చూడాలి? హోరేబు పర్వతం తట్టు. హల్లెలూయా. ఎంతసేపు ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఆశలు, లేకపోతే ఐహిక విచారాలు, లేక తిండి తిప్పలు, ఇవే కాదు, ఇవన్నీ ఉంటాయి సహజంగా కావలసినవి. అవన్నీ ప్రక్కన పెట్టి ఆత్మీయంగా పైకి చూచే వారంగా, ప్రార్థన జీవితంలో ఎదిగే వారంగా మనం ఉంటే దర్శనము పొందుతాము.